నాన్న ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? పర్వాలేదు. మీరందరూ ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చావన్నయ్య. ఆ, నాన్నమ్మ కాఫీ తాగండి. తాగు నాన్న. అయ్యో ఏమైంది నాన్న? కడుపు నొప్పిగా ఉందమ్మా. అన్నయ్య, పోనీ మనం ఇంకో హాస్పిటల్కి వెళదామా? అదేం వద్దమ్మా, 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ చెప్పారు. బాగున్నావా అమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? ఆ, మమ్మల్ని ఆశీర్వదించు. చల్లగా ఉంది. నా బిడ్డ నా వల్ల చాలా కష్టాలు పడుతున్నాడు. అలా ఏమి లేదు నాన్న. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేస్తావు, సరేనా? నువ్వు ఇంటికి రాగానే పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం. ఉం? ఏంటమ్మా వెళ్ళమంటే వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. అన్నయ్య, మీరు ఇక కూడా మీరేమీ దిగులు బయలుదేరండి. పడకండి, అంతా వెళ్ళండి, సరిపోతుంది. వెళ్ళండి. అలాగేనమ్మా. సరే నాన్న, మేము బయలుదేరుతాం. తిరుగు వస్తాడు. అన్నా, డాక్టర్ టెస్టులు చేస్తున్నాడన్నా. ఆ ముసలాడికి మనం ఇంజెక్షన్ చేయించిన విషయం తెలిసిపోతుందేమో అన్నా. మనం దొరికిపోతామా? డాక్టర్ ఏమైనా బాడీని చూసి చెప్తాడా? రిపోర్ట్ చూసేగా చెప్తాడు. ఆ, సురేష్, ఆ రిపోర్ట్ని మార్చేరా. మారిముత్తు అటెండర్. పిలుస్తున్నారా? సార్, మీ నాన్నగారి రిపోర్ట్స్ వచ్చాయి. నేను చెక్ చేసి చెప్తాను, కాస్త వెయిట్ చేయండి. భయపడాల్సిందేం లేదు సార్, అంత నార్మల్గానే ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన కండిషన్ ఇప్పుడు బెటర్గానే ఉంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఒకవేళ కడుపు నొప్పి బాడీ హీట్ వల్ల వస్తుందేమో. వెయిట్ చేయండి, చూద్దాం. అర్థం కాలేదు సార్. డాక్టర్ వేణుగోపాల్ గురించి అడుగుతున్నారా? ఆయన 4 రోజులుగా రావడం లేదు. ఆయన ప్లేస్లో నన్ను తీసుకున్నారు, సరేనా? ఇక్కడి నుంచి నన్ను కన్సల్ట్ చేయండి. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. మేడం, ఏమైంది మేడం? సమస్య లేదుగా? ఏం లేదు. తిరు, నువ్వు డాక్టర్ వేణుగోపాల్ గురించి అడిగావు కదా, ఈవిడ ఆయన భార్య. తిరు, ఇవాళ ఆయన వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. ఆయన ఇంటికి వెళ్ళి 4 రోజులైందంట. వాళ్ళ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నాకు తెలిసిందంటే నీకు చెప్పేశాను. నాన్న జాగ్రత్త. వస్తాను. స్టెప్స్ చూపించండి. లెఫ్ట్, ఆ కెమెరా అటు సైడ్. అవును, ఎందుకని ఆ కెమెరాస్ పనిచేయట్లేదు? ఏం లేదు సార్, ఆ కెమెరాలన్నీ రిపేర్ అయ్యాయి సార్. ఏంటంత ఈజీగా చెప్తున్నారు? 28వ తేదీ ఫుటేజ్ ఇందులోనేగా ఉంది. అవును సార్. ఓకే, కెమెరా బి చూపించండి. ఓకే సార్. ఏ, ఆ కెమెరాని జూమ్ చేయి. డాక్టర్ వేణుగోపాల్ లాగా ఉన్నారే. అవును సార్. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? సార్, మన హాస్పిటల్ స్టాఫే సార్. ఆ రోజు డాక్టర్ వేణుగోపాల్ గారితో కారిడార్ లో ఏం మాట్లాడారు? అర్థం కాలేదు సార్. చూడండి, ఆ రోజు కారిడార్ లో వేణుగోపాల్ గారితో ఏం మాట్లాడారని అడుగుతున్నాను. అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాం సార్. ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? అవును, ఆయన కనపడటం లేదని వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చారు. సార్, ఆయన చాలా మంచి మనిషి సార్.
ఏ సహాయం కావాలన్నా చేసి పెడతారు సార్. అవును, తనకేదైనా ప్రాబ్లం ఉందని ఆయన మీతో చెప్పారా? లేదు సార్. లేదు సార్, మాకెప్పుడు ఏమీ చెప్పలేదు. రైట్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకే, అలాగే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. చాలా పెద్ద తప్పు చేశారు. నేను తనతో మాట్లాడి కాంప్రమైజ్ చేసేవాణ్ణి. తనని చంపేసి నన్ను హంతకుణ్ణి చేశారు కదరా మీరు. అయినా మీరు ఇంత కిరాతకులని నేను అస్సలు అనుకోలేదు. నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, మీ గురించి చెప్పేస్తాను. వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ కదా, అందుకే తరచూ ఆసుపత్రికి వస్తుంది. స్కూల్కి వెళ్తున్నావా? అవును నిజమన్నా, చాలా భయపడిపోయాను. రేయ్, ఊరికేరా సరదాగా. అన్నా అటు చూడన్నా. తిన్నావా? నువ్వే చాలా డల్ గా ఉన్నావు. బయలుదేరండి, చెప్పేది మీకే. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ పడుకోకూడదు, కిందకి వెళ్ళండి. బాబు, బయట వర్షం వచ్చేలా ఉంది, కిందేమో దోవలు కొడుతున్నాయి. ఇక్కడ పడుకుంటాం బాబు. ఏమ్మా చెప్తే అర్థం కదా నీకు? ఏంటి ఇదేమన్నా సత్రం అనుకున్నావా? నర్సమ్మ, ఇలా రండి. ఏంటి ఏంటో అడగండి. నేను చెప్తే వింటారా ఏంటి? ఏమా వెళ్ళమని చెప్తే మీకు వినపట్టం లేదా? ఇక్కడ ఎందుకు పడుకుంటున్నారు? ఇక్కడ పడుకోకూడదు, వెళ్ళండి. వెళ్ళండి, కిందకి వెళ్ళండి. రే ఇక్కడ ఉండకూడదంటరా, రారాపోతాం రా. చేద్దాం. గుద్దెళ్తున్నాడు అన్నా, నువ్వు ఆడిని చంపేస్తాను. వద్దురా, మన వాణ్ణి సంపొద్దు, చిత్రహింసలు పెట్టి చంపుదాం. వాడు కుక్కలాగా ఈ ఆసుపత్రి మొత్తం పరిగెట్టాలా? ఏంటి సడన్ గా పొద్దున్నే రొమాన్స్? ఈ మధ్య అసలు పట్టించుకోవట్లేదు. అలాంటిదేం లేదే, కొంచెం పని టెన్షన్ అంతే. నమ్మేశాను. నిజంగా చెప్తున్నానే. ఒక చిన్న హెల్ప్ అనుకున్నాను. ఏంటి ఏంటి? జనరల్ వార్డులో మారిముత్తని ఒక ముసలోడు ఉన్నాడు కదా. అవును, కాస్త ఓర్చుకోరా. మారిముత్తు అటెండర్ మీరేనా? అవును, నేనేనమ్మా. ఇదిగోండి, ఈ కేస్ షీట్ లో సంతకం పెట్టించుకురండి. ఎందుకమ్మా? ముందు సంతకం పెట్టించుకురండి. మర్చిపోకుండా పేషెంట్ ని తీసుకెళ్ళండి. పక్క బిల్డింగ్ లోనే సంతకం పెడతారు, అర్థమైందా? అలాగేనమ్మా.
నా వల్ల ఇదిగో కాదు. తీరు నర్సమ్మ ఈ చీటీ ఇచ్చింది పక్క బిల్డింగ్కి వెళ్ళి సంతకం పెట్టించుకోరావాలట. తెలీదయ్యా, ఇంటికి వెళ్ళటం కోసం అయ్యుండొచ్చు. మారిముత్తు లేవయ్యా, ఇంటికి వెళ్దాం. నా వల్ల కావట్లేదా నువ్వు వస్తేనే వాళ్ళు సంతకం పెడతారు. మేమిద్దరం వెళ్ళి ఏం చేస్తామయ్యా? నువ్వు వస్తేనే వాళ్ళు సంతకం పెడతారు. కాస్త లేచిరా నాయనా. పాపం వాడి వల్ల కావటం లేదురా.